తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని ప్రకటించాలంటూ కుంకుదురు గ్రామంలో గ్రామశాఖ అధ్యక్షులు కేవీవి సత్యనారాయణ రెడ్డి ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. రామకృష్ణారెడ్డి టికెట్ ఖరారు చేసే వరకు దీక్ష విరమణ చేసేలేదని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. నా పేరు కేవీ సత్యనారాయణ రెడ్డి, మాది కుంకుదురు గ్రామం. నేను తెలుగుదేశం పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడిని. నేను ఆమరణ నిరాహారదీక్ష చేయడానికి ఏకైక కారణం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కలిసి మొదటి జాబితాలోనే అనపర్తి నియోజకవర్గం ఉన్నటువంటి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారిని ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. కానీ నేడు బీజేపీకి ఇవ్వడం అనేది, కనీసం పంచాయతీ బోర్డు మెంబర్గా పోటీ చేస్తే 6 ఓట్లు వచ్చినటువంటి వ్యక్తిని ఈరోజు అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించారు. ఆ మనస్తాపంతో అనపర్తి నియోజకవర్గం నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారిని ఏవైనా కూడా ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించాలని ఏకైక కారణంతో ఆమరణ నిరాహారదీక్ష చేపట్టడం జరుగుతుంది. ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించేంత వరకు ఈ నిరాహారదీక్ష కొనసాగుతుంది. ఎందుకంటే 42 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని అనపర్తిలో నిలబెట్టిన ఏకైక కుటుంబం నల్లమిల్లి కుటుంబం. ఆ కుటుంబానికే టికెట్ లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచించండి. అనపర్తి నియోజకవర్గంలో 42 సంవత్సరాలుగా పార్టీని నిలబెట్టడం కోసం తన ఆస్తిని పోగొట్టుకున్నాడు. ఆయన తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు. ఇన్ని త్యాగాలు చేసిన ఆ కుటుంబం తప్ప అనపర్తి నియోజకవర్గంలో ఎవరికి టికెట్ ఇచ్చినా డిపాజిట్ రాశారు కదా, రాజమండ్రి పార్లమెంట్ కూడా పోతుంది. ఈ రాజమండ్రి పార్లమెంట్ పోవటం కాకుండా చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కూడా చాలా ప్రభావితం జరుగుతుంది ఈ నల్లమిల్లి మోదారెడ్డి కుటుంబం వల్ల. ఏకైక కారణం ఒక్కటే, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి ఉమ్మడి అభ్యర్థిగా అభ్యర్థిత్వం ప్రకటించేంత వరకు కర్రి వీర వెంకట సత్యనారాయణ అనే నేను ఈ ఆమరణ నిరాహారదీక్ష కొనసాగిస్తాను. ఇది కేవలం ప్రకటనల కోసం, ఎవరినో ప్రభావితం చేయడం కోసం కాదు, కేవలం ఆ నల్లమిల్లి కుటుంబం కోసమే నా జీవితం అంకితం.